వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన పునగంటి కూర వండుకుందాము. దానికోసం ముందుగా పునగంటి కూర ఆకులు తెంపేసి మంచిగా కట్ చేసుకొనేసి కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పునగంటి ఆకు వేసుకొనేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు కారం వేసేసుకొనేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉప్పు కారం అంతా మగ్గేదాకా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. ముందుగానే ఒక 10 నిమిషాల ముందు మనం పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా నానితే తొందరగా కుక్ అవుతుంది అనమాట. 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్నాను. అదే వాటర్ కూడా ఇందులో పోసేసుకోవచ్చు. కర్రీలో ఎందుకంటే కొద్దిగా పొనగంటి కూర తొందరగా కుక్ అవ్వదనమాట. దీనికి వాటర్ క్వాంటిటీ ఎక్కువ రాదనమాట. అందుకనేసి మామూలు ఆకుకూరలలో అయితే వాటర్ లెవెల్స్ ఎక్కువ వస్తుంటాయి, పొనగంటి ఆకులు మాత్రము రావు. అందుకే కొద్దిగా వాటర్ వేసుకొనేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.